ఈ రోజు నేను చూస్తున్నా అసలు సత్తుపల్లిలో 100 రూపాయలకి అసలు ఏం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే టిఫిన్ తో స్టార్ట్ చేద్దాం. విద్యాభారతి కాలేజ్ ముందుకు వచ్చాయి అనమాట. మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి 25 రూపీస్ పెట్టి టిఫిన్ అయితే చేసేసాం. మన దగ్గర 80 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. 80 రూపీస్ లో 5 రూపీస్ అయితే జాంకాయ కొన్నా. అసలు సత్తుపల్లిలో ఎండలు అయితే మామూలుగా లేవు. లెమన్ అయితే తాగేసా, బాగా ఎండకుందని. మన దగ్గర ఇంకా 65 రూపాయలు ఉన్నాయి. నాకు ఎందుకు అట్టకెళ్ళి తీసుకోవాలనిపించింది 10 రూపాయలు పెట్టి. కానీ పక్కన అడిగితే ఆమెకి ఇచ్చేసాయి. మీ ఖాతాలో రాస్తున్నాలండి, అది లెక్కలో రావు. మన దగ్గర ఇంకా 65 రూపీస్ ఉన్నాయి కాబట్టి హైపర్ ముందు వచ్చేసి 10 రూపీస్ కోన్ అయితే తీసుకున్నా. సూపర్ ఉంది అసలు. అయినా 5 రూపాయలు చేంజ్ ఉంది కాబట్టి మన అయితే కాకలపల్లి వచ్చి 5 రూపాయలు లడ్డు అయితే తీసుకున్నాం. మన దగ్గర ఇంకా 50 రూపాయలు ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? సాయంత్రం అయిన తర్వాత స్వీట్ కార్న్ తినాలనిపించింది. జేవిఆర్ కాలేజ్ పక్కన 15 రూపాయలకి స్వీట్ కార్న్ తీసుకున్నా. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి ఇచ్చారు కానీ లేకపోతే 35 రూపాయలు ఉన్నాయి అనమాట మన దగ్గర ఇంకా బ్యాలెన్స్. కాకలపల్లి హాట్ చిప్స్ దగ్గరకు వచ్చి చాలానే ఉన్నాయి కానీ మన బడ్జెట్ కి అయితే 10 రూపాయలకి అయితే ఏం దొరకలేదు. పల్లి పకోడీ అయితే తీసుకొని తినేసా. టైం 5 అయింది, చీకటి పడుతుంది కాబట్టి 100 రూపాయల్లో 75 రూపాయలు అయితే ఖర్చు చేసా. 25 రూపాయలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 15 రూపీస్ పెట్టి చాయ్ తీసుకున్నా. సత్తుపల్లిలో చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సాయంత్రం అయ్యేసరికి మన దగ్గర అయితే 10 రూపీస్ అయితే మిగిలాయి అనమాట. ఈ 10 రూపీస్ కూడా ఎలాగోలా న్యాయం చేద్దాం. సత్తుపల్లిలో మనం చూసి వెతకాలి కానీ దొరకందంటూ అసలు ఏముండదు. ఇక లాస్ట్ కి వచ్చేసరికి 10 రూపాయలు పెట్టి 2 జిలేబీలు అయితే తీసుకున్నా అనమాట. మన ఛాలెంజ్ కూడా ఇవాళతో కంప్లీట్ అయిపోయింది. ఫాలో ఫర్ మోర్.